ఈరోజు సోషల్ మీడియాలో పదే పదే ఇలా చెబుతున్నారు. కాబా ప్రదక్షిణ యాంటీ క్లాక్ దిశలో చేయబడటానికి కారణమేమిటంటే హృదయ స్పందన కూడా అలా ఉంటుందట, రక్తం కూడా అదే దిశలో ప్రవహిస్తుందట, అణువులు మరియు గ్రహాలు కూడా అదే దిశలో తిరుగుతాయట. మరియు శాస్త్రవేత్తలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ మాటలు వినడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ ప్రశ్న ఇది: ఈ విషయాలు నిజంగా ఖురాన్, సహీ హదీస్ మరియు ప్రామాణిక ఆధునిక సైన్స్తో నిరూపించబడ్డాయా? నిజమైన వాస్తవం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కాబా ప్రదక్షిణ గడియారానికి విరుద్ధ దిశలో చేయడం ఏ సైన్స్ పరిశోధన ఫలితం కాదు, కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదేవిధంగా ప్రదక్షిణ చేశారు. ఇదే ఇస్లాం యొక్క సూత్రం. మనం ఆరాధన చేస్తాం ఎందుకంటే అల్లాహ్ మరియు ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. మనం దానికి సైన్స్ కారణం కనుగొన్నందుకేం కాదు. ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడితే సైన్స్ ఇది మాత్రం చెబుతుంది: విశ్వంలో క్రమం ఉంది, నియమం ఉంది, చలనం ఉంది. కానీ ప్రామాణిక ఆధునిక సైన్స్లో ప్రదక్షిణ విధానం హృదయ స్పందన లేదా రక్త ప్రసరణ ఆధారంగా నిర్ణయించబడిందని నిరూపించే ఎటువంటి సాక్ష్యం లేదు. నిజం ఏమిటంటే రక్తం ఒక మూసబడిన వ్యవస్థలో ప్రవహిస్తుంది. దానిని క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పడం సైన్స్ పదజాలమే కాదు. హృదయం తిరగదు, కానీ ఒక పంపులా పనిచేస్తుంది. మరియు ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం అణువులలోని ఎలక్ట్రాన్లు సాధారణంగా వీడియోల్లో చూపినట్లుగా క్లాసికల్ పద్ధతిలో తిరుగుతాయనే భావన సరైనదిగా పరిగణించబడదు. అయితే సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుంది? మనం మంచి ఉద్దేశంతో ఉపమానాన్ని ఆధారంగా మార్చేసి ధర్మాన్ని నిరూపితం కాని సైన్స్ వాదనలతో కలిపినప్పుడు. గుర్తుంచుకోండి, ఇస్లాంను నిలబెట్టడానికి సైన్స్ సహాయం అవసరం లేదు. ఇస్లాం తన ఆధారాలలో ఖురాన్ మరియు సహీహ్ సున్నత్తో సంపూర్ణం. మనం కేవలం వింటాము మరియు ఆజ్ఞాపాలన చేస్తాము. ఇదే ఇమాన్ విశ్వాసం. ఇది కూడా ఒక వాస్తవం. ఇస్లాం జ్ఞానానికి మరియు సైన్స్కి శత్రువు కాదు, కానీ దానిని ప్రోత్సహిస్తుంది. ఖురాన్ పదే పదే మనిషిని ప్రతిబింబించమని మరియు ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఖురాన్లోని అనేక ఆయతులు ఈరోజు ఆధునిక సైన్స్ ఆవిష్కరణలతో సరైనవిగా నిరూపితమవుతున్నాయి, కానీ ఆరాధనకు ఆధారంగా మారదు. అందుకే నా ఉద్దేశం ఎవరినైనా తక్కువ చేయడం కాదు, కానీ ఈ అవగాహన ఇవ్వడం. ఎప్పుడైనా ఖురాన్ మరియు సైన్స్ అనే పేరుతో ఏదైనా వీడియో లేదా వాదనల కనిపిస్తే దాన్ని తప్పక పరిశీలించండి, ప్రశ్నించండి మరియు ప్రామాణిక ఉలమా మరియు ప్రామాణిక సైన్స్ సూచనలతో క్రాస్ వెరిఫికేషన్ చేయండి. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఛానల్ను ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో లేదా స్క్రీన్ మీద ఉన్న నంబర్కు పంపండి. అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.